ఆల్, ఏంటి ఈ వర్షంలో కూడా ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? వి ఆర్ గోయింగ్ టు ఓజీ. మూవీ గురించి చాలా మిక్స్ టాక్ ఉంది అండ్ హైప్స్ కూడా ఇచ్చారు. సో చూద్దాం, వై నాట్ అని చెప్పి వెళ్తున్నాము. డెడికేటింగ్గా దేనికైనా పోతామో లేదో తెలియదు కానీ మూవీలకు మాత్రం 100% పోతాం. మా షో వచ్చేసి 4:40, కానీ మాకు ఇక్కడే టైం ఎంత అయింది? 35. వెళ్ళగలమంటావా? చూద్దాం. నేనైతే లోపలికి వచ్చేసాను లేట్ అయిపోయిందని, కానీ వాళ్ళేమో కార్ని కింద సెల్లార్లో పార్క్ చేయాలి, ఇక్కడ వద్దు అని చెప్పారు. మళ్ళీ కిందికి వెళ్ళిపోయారు డాడీ. లేట్ అయిపోయిందని చెప్పి వచ్చాను. మీలో ఎవరైనా ఆల్రెడీ మూవీ చూస్తుంటే చెప్పండి, మేము ఏదైనా మిస్ అయ్యామా లేకపోతే ఆల్మోస్ట్ మేమైతే స్టార్టింగ్ నుంచి చూసామని అనుకుంటున్నాము. సముద్రంలో ఒక తుఫాన్ హెచ్చరిక జారీ అయింది. యాక్షన్ పార్ట్ వరకు ఎట్లా ఉంది? స్టోరీ కాన్సెప్ట్ అర్థం కాలేదు కానీ యాక్షన్. ఇంకా ఇంటర్వెల్ టైంలో సమోసా తీసుకున్నాము. కానీ నాకు డౌట్ ఏంటంటే, మేము వెళ్ళేది Day 2 కానీ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. చాలా కొన్ని రోజే ఫుల్ అయి ఉన్నాయి. డౌట్ ఏంటంటే మేము ఏదైనా ఆడ్ టైమింగ్లో షో సెలెక్ట్ చేసుకున్నామా ఏంటి అనేది మాకు తెలియలేదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అది కూడా ఓజీ మూవీకి ఇంత ఖాళీగా ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోయింది, బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. కానీ నాకు ఎందుకు ఇంటర్వెల్ దగ్గర సడన్ గా బ్లాంక్ గా బ్రేక్ వచ్చినట్టు అనిపించింది. సడన్ గా వచ్చింది అది. ఈవెన్ ఎండింగ్ కూడా కొంచెం అట్లనే అనిపించింది, సడన్ గా అట్లా ఎండ్ అయిపోయింది. అండ్ మూవీ మధ్యలో మమ్మీ కాల్ చేసి కొన్ని కావాలి ఇంటికి తీసుకురా అని చెప్తే వచ్చాను. మా మమ్మీకి ఏంటి పొడవుగా ఉండే ఒత్తులు కావాలంట. సో ఇంకా నేను తీసుకోవడానికి వచ్చాము మోర్కి. మా డాడీ ఒక వత్తులకి ఎందుకు ఈ బాస్కెట్ ఎందుకు అని అడుగుతున్నారు. నాకు ఎంతకీ వత్తులు ఎక్కడున్నాయో దొరకకపోతే అక్కడ ఒక ఆంటీని అడిగాను ఎక్కడున్నాయి అని అంటే, ఇటు సైడ్ ఉంటాయి మేడం అని చెప్పారు. ఇటు సైడ్ వచ్చి చూస్తే మా మమ్మీ అడిగినట్టు పొడవుగా ఉండే ఒత్తులు మాత్రం నాకు ఎంత వెతికినా దొరకట్లేదు. వెతకగా చూస్తూ ఉంటే అప్పుడు దొరికాయి. పైన ఎక్కడో ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి. సరే ఏదో ఒకటి తీసుకుందాము, కొంచెం పొడవుగానే ఉన్నాయి కదా అని తీసేసుకున్నా. ఒత్తులు తీసుకున్నాం కదా, ఒత్తులతో పాటు అలాగే మ్యాచ్ బాక్సెస్ కూడా తీసుకో, ఒక పెద్ద బాక్స్ తీసుకో, పెద్దవి తీసుకురా అని చెప్పింది. సరే అని చెప్పి మ్యాచ్ బాక్సెస్ కూడా తీసేసుకున్నా. ఇంకా మమ్మీ పల్లీలు కూడా తీసుకురమ్మంది. అసలు మా మమ్మీ చెప్పినవేవి కూడా నాకు అంత ఈజీగా దొరకట్లేదు ఇక్కడ. ఇంకా ఫైనల్గా మమ్మీ చెప్పినవి కూడా కొన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో డాడీ, మనం ఎప్పుడు చూసినా అందరం కలిసిపోతాం కదా. సో ఫస్ట్ టైం ఓన్లీ మన ఇద్దరమే పోయినాం మూవీకి. సో నా కంపెనీ, హౌ డిడ్ యూ లైక్ మై కంపెనీ? సో చెప్పు. సి నీడ్లెస్ టు సే నాని, ఎవరు ఉన్నా లేకపోయినా కూడాను ఐ లవ్ యువర్ కంపెనీ. ఎనీ డౌట్ లేదు కదా. కాబట్టి మోర్ దాన్ మూవీ, ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ అండ్ మోర్ టైమ్ రైట్ విత్ యూ. I really love it. I keep loving also, in fact, forever. Thanks for taking me to that movie, and the movie also, of course, not bad. And of course, I enjoyed the movie. Okay, fine. Thanks. So don't forget to like and subscribe. Bye.